మైండ్ఫుల్ మోస్ సెషన్స్కి స్వాగతం. ఈరోజు పేరెంట్స్ చిల్డ్రన్ వాటి యొక్క బాండింగ్ పేరెంటింగ్ అని అంటూ ఉంటాం. సో మరి ఆ పేరెంటింగ్ ద్వారా జీవితకాలం ఆనందం, జీవితకాలం ఆ బంధం యొక్క ఆస్వాదన చెందాలి అంటే అటువంటి ఆలోచన మీకుంటే, అటువంటి తీరిక మీకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. లేదు అంటే ఇక్కడే స్కిప్ చేయండి. పేరెంటింగ్ అనేటప్పుడు ఒక పక్క నాలెడ్జ్ ఏం చెప్తుంది అంటే టైగర్ పేరెంటింగ్ అని, హెలికాప్టర్ పేరెంటింగ్ అని, అథారిటేటివ్ పేరెంటింగ్ అని, ప్రీరేజ్ పేరెంటింగ్ అని, ఇలా ఎన్నో 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 రకాలు. ఇటుపక్క ఈ నాలెడ్జ్ ఇదైతే, మరి రెండో పక్కన పేరెంట్స్ యొక్క ఆలోచన పర్టికులర్లీ తెలుగు స్టేట్స్లో ఇంటర్నేషనల్ స్కూల్ జాయిన్ చేద్దామా, కార్పొరేట్ స్కూలా, డైరెక్ట్గా హాస్టల్లో వేసేద్దామా, లేదు అంటే జేఈ కోచింగా, నీట్ కోచింగా, సిఎస్సిపిటీనా, సివిల్సా, ఎంతో 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 మంచి భవిష్యత్తు ఇచ్చేయాలి అనేటువంటి ఆతృత, ఆదుర్ద వాస్తవంలో పేరెంట్స్కి. కానీ అందరూ ఆలోచించాల్సినటువంటిది 20-30 సంవత్సరాల క్రితం ప్రపంచం వేరు, ఈ గత 25 సంవత్సరాల్లో మారినటువంటి ప్రపంచం వేరు. ఈ ప్రపంచం నైపుణ్య యుగం, స్కిల్ ఎరా. ఈ నైపుణ్య యుగంలో సరికొత్త ఆలోచనతో ఈ నైపుణ్య యుగాన్ని అర్థం చేసుకోకుండా అదే మోసధోరణలో ముందుకు వెళ్తే ఎన్ని మార్కులు వచ్చినా, ర్యాంకులు వచ్చినా అవి ఏమాత్రం ఉపయోగపడినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. నైపుణ్యత లేనటువంటి మార్కులు, ర్యాంకులు ఆ పిల్లల్ని లిమిటెడ్ ఆపర్చునిటీస్ వైపు మాత్రమే ప్రయాణింపచేస్తాయి తప్ప అంతకు మించి ముందుకు వెళ్ళలేనటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది. ఒక పేరెంట్గా ఒక పేరెంట్ చైల్డ్ రిలేషన్ చివరి వరకు అత్యద్భుతంగా, ఏ రోజుకు ఆ రోజు అత్యద్భుతంగా తయారయ్యేటువంటి అంశాలు ఏమిటి అని అన్నప్పుడు, ఈ పేరెంటింగ్, ఈ నాలెడ్జ్ వాస్తవాన్ని అర్థం చేసుకునేటప్పుడు నేను చెప్పేటువంటిది మూడు పాయింట్లు. పిఎస్ఈ. పిఎస్ఈ. పి అంటే పర్సనల్ డెవలప్మెంట్, ఎస్ అంటే సోషల్ డెవలప్మెంట్, ఈ అంటే ఎమోషనల్ డెవలప్మెంట్. మొట్టమొదటగా పేరెంట్స్ ఈ మూడింటి మీద దృష్టి పెడితే మీరు కోరుకునేటువంటి మొదట ప్రాధాన్యత ఏదైతే మీ మైండ్లో ఉంటుందో అకాడమిక్ డెవలప్మెంట్ అనేటువంటిది అది తప్పనిసరిగా వస్తుంది. ఈ మూడింటికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు ఆ అకాడమిక్ డెవలప్మెంట్ ఇచ్చేటువంటి ఫలితాలు జీవితంలో ఎంతవరకు ఉంటుందనేటువంటిది పెద్ద ప్రశ్న. ప్రతిరోజు వార్తలు, ప్రతిరోజు మీ చుట్టూ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని మీరు ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే మీకు ఎంతో చక్కగా అర్థమవుతుంది. నేను ఆ వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయట్లా. సో పర్సనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, వీటిలో ముఖ్యంగా ఆ ఎమోషనల్ డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్ అనేటువంటిది తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలరు తప్ప మరి ఎవ్వరు. తల్లిదండ్రులు, ఒక అతిక్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, గ్రాండ్ పేరెంట్స్, రైట్, ఆ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇవ్వగలిగినటువంటి సంబంధం ఇది. ఆ డెవలప్మెంట్ వాళ్ళ ద్వారా వేసుకున్నటువంటి పునాది ఆ తర్వాత బయట సోషల్ డెవలప్మెంట్కి ఆ యొక్క అద్భుతమైనటువంటి భవంతి కింద తయారు చేస్తుంది. సో ఎప్పుడైతే తల్లిదండ్రుల నుంచి ఆ పర్సనల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పునాది పడలేదో ఆటోమేటిక్గా ఆ భవనం యొక్క నిర్మాణం ప్రశ్నార్థకం అవుతుంది. సో ఇక్కడ మనం ఇంకొక 50,000, ఇంకొక 1 lakh ఎక్స్ట్రా కడితే అక్కడ స్కూల్ నుంచి అన్నీ అందుతాయి అంటే అది ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. తల్లిదండ్రులుగా మన ఆ కుటుంబ సభ్యులుగా మనం ఇవ్వాల్సినటువంటి
ఆ సపోర్ట్ మనం ఈ అంశాల్లో మనం ఇవ్వగలిగితేనే మిగిలినది అక్కడి నుంచి వాళ్ళు తీసుకోగలుగుతారు. స్కూల్ నుంచి, టీచర్ నుంచి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ నుంచి, ఆ సోషల్ డెవలప్‌మెంట్‌కి, తద్వారా అకాడమిక్ డెవలప్‌మెంట్‌కి, తద్వారా స్కిల్ డెవలప్‌మెంట్‌కి పునాది పడుతుంది. సో, ఇక్కడ నేను చెప్పేటువంటిది తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ 75% అయితే, ఔట్ సైడ్ టీచర్స్ ఈ 2 అంశాల్లో 25% మాత్రమే. అదే అకాడమిక్స్‌కొచ్చేటప్పటికి ఇది రివర్స్ అవ్వచ్చు. టీచర్సు, స్కూల్సు వాళ్ళ యొక్క పాత్ర 75% అయితే తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ 25% మాత్రమే. సో, ఎవరి పాత్రను వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే తద్వారా ఆ పిల్లలు ఆ ఎకో సిస్టమ్‌లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వారంతట వారే చరిత్ర సృష్టించేటువంటి దానికి పునాది పడుతుంది. వికసిత్ భారత్ కల నిజం అవ్వటానికి ప్రతి పేరెంటు, ప్రతి పిల్లవాడు చేసేటువంటి కృషిలో భాగమవుతుంది. సో, కాబట్టి పర్సనల్, సోషల్, ఎమోషనల్ డెవలప్‌మెంట్‌కి తల్లిదండ్రులుగా మనం చేస్తున్నటువంటిది ఏమిటి? మరి ఏం చేయాలి ఇంకా డీటెయిల్డ్‌గా కావాలంటే ఫాలో అస్.